ఏం పేరు బ్రదర్? నా పేరు మహేష్. ఎట్లుంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్లో? ఇప్పుడు గ్రామాలలో చూసుకుంటే మాత్రం ఈ తీన్మార్ మల్లన్నకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు ఈ ఇతర క్యాండిడేట్లు అంటే పెద్దగా పబ్లిక్లో లేరు కాబట్టి టీఆర్ఎస్ నుంచి మాకు ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉన్నాడు క్యాండిడేట్. మంచి ఒక బిట్స్ పిలానీలో ఉన్నతమైన విద్యని అభ్యసించి నేడు ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. గతంలో కూడా బీజేపీలో ఆయనకు కొన్ని అన్యాయం జరగడం వల్ల రీసెంట్గా బీజేపీ నుండి టీఆర్ఎస్కి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా అతనికి అన్యాయం జరిగిందని హక్కున చేర్చుకున్నారు. అదే తీరుతోటి కూడా మేము ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీగా మేము శాసన మండలికి ఖచ్చితంగా పంపిస్తాము. ఇది ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే ఒక అలియాస్ చింతపండు నవీన్ని గ్రామాలలో కానీ యువత మా క్యాంపస్ నుంచే కానీ విద్యార్థి నాయకులు నిరుద్యోగులు అంతా ఏకమవుతున్నారు. చింతపండు నవీన్ని చీరి చింతగట్టి ఆయన అంగిలాగు సిద్ధాంతం అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా కోట్లకు పడగలెత్తి ఇది టయోటా వెల్ఫేర్ కార్లలో తిరుగుకుంటూ ఆయన రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఈసారి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మాకు సరైన నాయకుడు ఎవరంటే మన రాకేష్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకు రాకేష్ రెడ్డికి ఎందుకు మీరు పట్టభద్రులు ఓటు వేయాలనుకుంటున్నారు? ఏం చూసి ఓటేస్తారు రాకేష్ రెడ్డి? రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మంచి విద్యావంతుడు. గతం నుంచి అయినా కూడా ఒక గ్రౌండ్ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు బాధలు తెలుసు. ఆయన చిన్నతనం నుంచి కూడా ఒక మామూలు వరంగల్లోని రైతు కుటుంబంలో నుంచి మంచి విద్యావంతునిగా ఎదిగిండు. ఈయనకు ఆయన కంపారిజన్ చూస్తే ఈయనది మొత్తం బ్లాక్మెయిల్, అన్ని చీటింగ్, అన్ని వ్యవహారాలు వేరేలాగా ఉన్నాయి. ఈయనకి చూస్తే ఈయన మంచి ఒక రాజ్యాంగబద్ధంగా ఒక వ్యవస్థను ఏ విధంగా నడిపేయాలనే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి మన రాకేష్ రెడ్డి. అంతే, అది మా కేటీఆర్ గారు పెద్దలు కేటీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఆ పల్లి బఠానీ ఇక్కడనేమో బిట్స్ పిలాని, అక్కడనేమో పల్లి బఠానీ. అది వాస్తవం, అది 100% కూడా నిజమే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న ఏదైతే నాది అంగిలాగు సిద్ధాంతం అంటున్నాడో ఆ అంగిలాగు సిద్ధాంతం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు, ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఓటు వేస్తే మాత్రం మన ఒంటి మీద అంగిలాగు లేకుండా చేసే వ్యక్తి ఆ తీన్మార్ మల్లన్న. ఒకసారి విద్యార్థులారా, నిరుద్యోగులారా, నేను కూడా గతంలో తీన్మార్ మల్లన్న అంటే ఓహో మంచిగా ఒక జర్నలిస్టు, నేను మంచి గౌరవించి 4th ఎస్టేట్ మంచి పబ్లిక్లో ఉండే సమస్యలను బయటికి తీసుకొస్తున్నాడు అని అనుకున్నాము. కానీ రాను రాను ఏమైందంటే ఆ ప్రజా సమస్యలను ఆ సొంత స్వలాభం కోసం ఉపయోగించుకొని తను ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, తను ఏ విధంగా మొత్తం బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా దందాలు చేయాలి అనేదే తప్ప ఆయన ఒకరికి సాయం చేస్తూ ఏడన్నా సాయం చేసినట్టు కూడా ఎక్కడ ఆయనది కూడా మా తుర్కపల్లి మండలమే, మాది ఆలేరు నియోజకవర్గమే, ఎక్కడ కూడా ఆయనది సప్పు లేదు. ఇవాళ 7200 ఉన్నది. ఆ 7200లో గతంలో ఎవరైతే ఆయన ఎమ్మడి తిరిగి జై మల్లన్న అన్నోళ్ళే ఇవాళ వద్దురా ఆయన ఈ పాటలు కూడా రాస్తున్నారు, వద్దురా ఓటు వేయకుర్రా అని. అలాంటి ఉన్నది కాబట్టి ఇవాళ గ్రామ స్థాయిలోకి వెళ్ళినా కూడా అరే తీన్మార్ ఏంది బిడ్డ కాడేమో మంది కూడా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడుతురమ్మా, ఎవరు నిలబడుతున్నారు అంటే తీన్మార్ వామ్మో వానికి వేయకుర్రా నాయన దొంగ వాడు వస్తే ఇంకా మనని ఆగం చేస్తాడు, అమ్ముకుంటాడు అనే విధంగా ఈరోజు ఉంది. అంటే ఎందుకు తీన్మార్ మల్లన్న పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? ఆయననేమో ఒకవైపు ఏమో అంగీలాగు సిద్ధాంతంతో వచ్చిన ఒక జర్నలిజంలో ఉండి ప్రశ్నల కోసం కొట్లాడినా, రేపు శాసన మండలికి పంపిస్తే కూడా నేను నిరుద్యోగ పట్టభద్ర పట్ల న్యాయం చేసి తీరుతా, ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు రావాల్సినవి మీకు నిరుద్యోగులకు తీసుకొచ్చి పెడతా అంటా ఉన్నాడు. అదే ఏంటంటే అన్న, నేను ప్రశ్నించే గొంతుకనే అన్నాడు తప్ప ప్రశ్నించింది తప్ప దాని సాల్వేషన్ ఎక్కడ లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను 100 రోజులలో అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా గ్రామ స్థాయిలలో రైతు కుటుంబంలో చూస్తున్నాము, నేటికి కూడా ఒడ్లు ఆ కళ్ళాలలో అట్లనే ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి వల్లేదు. ఇంకా నేను రాగానే 2 లక్షల రుణమాఫీని చేస్తాను, రుణమాఫీ ఎక్కడ పోయింది, ఆ రుణమాఫీ లేదు. అరే నాయన మనము పాలిచ్చే బర్రెను అమ్ముకొని ఎక్కడ దున్నపోతును కట్టేసుకున్నామని రైతులు కూడా ఈరోజు తీవ్ర గోస వెళ్ళబోస్తున్నారు. మీరు స్టిల్ ఇప్పుడు కూడా మీరు గ్రామాలలో పోయి అడిగితే ప్రజాపాలన ఏ విధంగా ఉంది అని అడిగినప్పుడు అది అభయాస్తం అని ఓటేసినాం అయ్యా, కాకపోతే అది భస్మాసురు అస్తమై మా నెత్తిలో పెట్టిరు, అది మేము ఆగమయ్యే పరిస్థితి నేడు ఉందని ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఏం చెప్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్? నేను నిరుద్యోగులకి, విద్యార్థులకి
పట్టభద్రులందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను. మనము తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి ఓటేస్తే మాత్రం మన అంగీ లాగు లేకుండా చేస్తాడు. మనని ఆయన ఎమ్మెల్సీ అనేది ఒక కౌన్సిల్ పెద్దల సభ, దాంట్లోకి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులే పోవాలి. మంచి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంటూ వాటిని తీర్చగలిగే వ్యక్తులు ఉండాలి తప్ప ఇలాంటి బ్లాక్ మెయిలర్లు, చీటర్లు ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం సభకే అది అవమానం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.